खम्मम में एक छोटी सी घटना के साथ चौधरी समुदाय मेरे में खिलाफ साजिश रच रहे हैं। परिवहन मंत्री पुवाड़ा अजय कुमार ने कहा, वे खम्मम जिले के वीरा में कमावरी ऐसी कल्याण मंडप के उद्घाटन समारोह में बोल रहे थे। అతీతంగా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలా। ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే ఆ చిన్న ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకొని కుట్ర చేసి కుతంత్రాలు చేసే వాళ్ళందరూ ఏకమైతా ఉన్న సమయంలో సూడో చౌదరులు కూడా అందులో చేతులు కలుపుతా ఉన్నారు। మనం ఆలోచించుకోవాల్సిన అవసరం। కేసీఆర్ లాంటి ఒక ఉద్యమకారుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక క్యాబినెట్ లో ఆయన సహచరుడిగా నాకు అవకాశం ఇటువంటి అంతకన్నా పెద్ద అచీవ్మెంట్ ఇంకేం ఉండదు। కాబట్టి ఈ జిల్లాకి సంబంధించినంత మట్టుకి జరుగుతున్న పరిణామాలని పెద్దలందరూ ఒకసారి గమనించాలా। ఎవరు వెనకాల మనం ఉంటే మనకు మేలు జరుగుద్ది అనేది కూడా మీరు ఒకసారి గమనంలోకి తీసుకోవాలి। నేను రాజకీయాలు మాట్లాడడానికి రావట్లేదు, కానీ కాకపోతే ఈ జాతికి సంబంధించిన ఉనికికి సంబంధించిన సమస్య మీద జరుగుతున్న చర్చ పట్ల నేను మీ అటెన్షన్ ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే తీసుకున్నాను। 6 मई को वरंगल में होने वाली राहुल गांधी की जनसभा की व्यवस्थाओं की समीक्षा के लिए टीपीसीसी कार्य समिति की आज इंदिरा भवन में बैठक होगी। बैठक में टीपीसीसी कार्यकारी समिति के सदस्यों के साथ साथ पार्टी राजनीतिक मामलों की समिति के सदस्य, डीसीसी अध्यक्ष, पार्टी के जुड़े क्षेत्रों के प्रभारी, विधानसभा और संसदीय क्षेत्र के समन्वयक, चुनाव लड़ने वाले उम्मीदवार और अन्य नेता शामिल होंगे। रेवंत रेड्डी ने शुक्रवार को पार्टी के वरिष्ठ नेता के जना रेड्डी को उनके आवास पर मुलाकात की। इस बीच टीपीसीसी के वरिष्ठ उपाध्यक्ष निरंजन ने कहा कि अंतिम मतदाता सूची पर एक अंतिम नज़र डालने से कई गलतियां सामने आएंगी। उन्होंने कहा कि मामला चुनाव आयोग के संज्ञान में लाया गया। तेलंगाना के मंत्री एर्राबेल्ली दयाकर राव ने टीपीसीसी प्रमुख रेवंत रेड्डी की आलोचना करते हुए कहा कि दरअसल कांग्रेस पार्टी में ऐसे कितने लोग हैं जो रेवंत रेड्डी का सम्मान करते हैं। क्या पार्टी में कोई वरिष्ठ नेता कह सकता है कि रेवंत रेड्डी एक अच्छे इंसान है? उन्होंने कहा कि वे जिस किसी पार्टी में होंगे उस पार्टी का तबाह होना निश्चित है। रेवंत रेड्डी को इस बात पर ध्यान देना चाहिए कि उनके कांग्रेस में शामिल होने के बाद स्थिति शून्य हो गई है। जिन राज्यों में कांग्रेस सत्ता में है वहां के किसानों के साथ जो हुआ है उस पर रेवंत रेड्डी को ध्यान देने की आवश्यकता है। एर्राबेल्ली ने जोर देकर कहा कि केवल एनटीआर और केसीआर ने ही किसानों के लिए काम किया। रेवंत रेड्डी को भाषा और शैली में बदलाव की आवश्यकता है। उन्होंने कहा है कि यह ज्ञात है कि रेवंत ने तेलंगाना आंदोलन के दौरान चंद्रबाबू के एजेंट के रूप में काम किया था। నీకు నీ పార్టీల నీ గౌరవించే నాయకుడు ఎవరన్నా ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు వచ్చిందంటే మా కాంగ్రెస్ పార్టీ శూన్యమైతుంది అనేది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటున్నారు। తమరు ఏ పార్టీలో పోయినా ఒకసారి విశ్లేషణ చేసుకో రేవంత్ రెడ్డి గారు। నీకు అన్నగా చెప్తున్నా, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూస్థాపితమే, మళ్ళీ లేవని కూడా లేవదు। ఫస్ట్ నువ్వు ఉన్నది బీజేపీ పార్టీ, నువ్వు ఉన్నంతసేపు బీజేపీ పార్టీ లేవని కూడా లేవరాడు। తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అప్పుడు తెలంగాణ ఇస్తామని రాలే ఎవరు, అప్పుడంత పూర్తిగా ఉద్యమం నడుస్తున్నది కానీ అంత అనుకున్నంత లేవలే। నువ్వు బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ లేచింది, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చింది। తెలుగుదేశం మంచిగా ఉండే దాన్ని భూస్థాపితం చేసింది। నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆడ మొత్తం భూస్థాపితం అవుతుంది। ఇవాళ కాంగ్రెస్ పార్టీ నువ్వు రాకముందు కొన్ని సీట్లు గెలిచినాయి, ఇప్పుడు నాయన జీరో రాసి పెట్టుకో। నువ్వు ఎన్ని అడుగు పెడితే అది నాశనం అయ్యేది, నీ అడుగు వస్తుంటుంది। ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక్క సీనియర్ నాయకుడు ఒక్కరైనా రేవంత్ రెడ్డి మంచోళ్ళని ఒక సర్టిఫికెట్ ఇవ్వాలండి, లేకపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలండి। అంటే అంత నీచమైన రాజకీయాలు చేసేది ఈ రాష్ట్రంలో ఒక రేవంత్ రెడ్డి। తెలుగుదేశం పార్టీ నాశనం చేశారంటే మీరున్నారు, చంద్రబాబుకి ఏజెంట్గా మీరు పనిచేశారు। నీ భాష మార్చు। भाजपा प्रदेश अध्यक्ष बंडी संजय ने आरोप लगाया है कि मंत्री पुवाड़ा हत्या की राजनीति कर रहे हैं। बंडी संजय ने आरोप लगाया कि साई गणेश की सरकारी हत्या है, उसके खिलाफ 16 मामला दर्ज किया गया। उन्होंने कहा कि 13 लोगों की मौत का कारण बन रही है।
सीएम केसीआर को चाहिए कि वह साई गणेश के मामले की सीबीआई से जांच कराए। इसी तरह उच्च न्यायालय ने भाजपा कार्यकर्ता साई गणेश की आत्महत्या के मामले में मंत्री पुवाड़ा को नोटिस जारी किया है। केंद्रीय और राज्य के गृह विभाग, खम्मम सीपी, टाउन एसपीएचओ और सीबीआई को भी घटना की सूचना दी गई। केंद्रीय मंत्री किशन रेड्डी ने खम्मम में आत्महत्या करने वाले भाजपा कार्यकर्ता साई गणेश के परिवार से मुलाकात की। यह इस बात से नाराज थे कि वह एक साधारण कार्यकर्ता जो कुछ दिनों में शादी करना चाहते थे, उसके प्रताड़ित किया गया और आत्महत्या करने के लिए मजबूर किया गया। किशन रेड्डी ने कहा कि सरकार के खिलाफ अब लोगों में आक्रोश है। राज्य में अलोकतांत्रिक शासन चल रहा है। कुछ महीनों पहले कोत्तागुडम में सत्ताधारी पार्टी के नेता की वजह से एक परिवार ने आत्महत्या कर ली थी। आज खम्मम में ऐसे ही स्थिति देखने को मिल रहा है। जिला नायकुడు కాదు, రాష్ట్ర నాయకుడు కాదు, కేసీఆర్ కు ప్రత్యర్థి కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యర్థి కాదు. సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి యువకుడు, వచ్చే 2 నెలల్లో పెళ్లి జరగాల్సినటువంటి యువకుడు, అంత కుటుంబ సభ్యులందరూ కూడా పెళ్లికి ముహూర్తాలు కూడా నిర్ణయించుకున్నారు. అటువంటి వ్యక్తిని మరి ఖమ్మం నగరంలో ఇక్కడ ఉండేటువంటి మంత్రి కానీ, ఇక్కడ ఉండేటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారు. పోలీసులను టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అనుకూలంగా, పాలక పార్టీ కీలు బొమ్మలుగా ఈరోజు తెలంగాణలో మార్చేశారు. ఖమ్మంలో మరింతగా మారి, ఖమ్మంలో కొత్తగూడెంలో చూశాం మనం ఏ రకంగా జరిగిందో, ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రకంగా కొత్తగూడెంలో ఏ రకంగా దౌర్జన్యం చేశారు. ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడే విధంగా వేధించారో మరి ఇటీవల ప్రత్యక్ష సాక్ష్యం మనకు. ఈరోజు సాయి గణేష్ ఖమ్మంలో కూడా, ఖమ్మమేమి ఎవరి రాజ్యం కాదు, ఖమ్మం కూడా భారతదేశంలో అంతర్భాగము. ఖమ్మంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అమల్లో ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. టీఆర్ఎస్ నాయకులకు ఒక హక్కు, మాకు కాదు. మీరు ఎన్నికయ్యారు, పరిపాలించండి, అంతేకాని మా మీద పెత్తనం చేయడం కానీ, ప్రజల మీద దౌర్జన్యం చేయడం కానీ, ప్రతిపక్ష పార్టీల మీద కార్యకర్తల మీద వేధింపులకు గురి చేయడం కానీ, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద ఈరోజు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, రాష్ట్రమంతా ఇదే ఉంది. ఈరోజు సాయి గణేష్ను 2 సార్లు జైలుకు పంపారు. कांग्रेस नेता भट्टी विक्रमार्क ने कहा कि कांग्रेसी नेता राहुल गांधी तेलंगाना का दौरा करेंगे। उन्होंने कहा कि कांग्रेस पार्टी राहुल के आगमन के मद्देनजर वरंगल में किसान संघर्ष बैठक आयोजित करेंगे। రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీగా దాదాపు 10,000 వాహనాలతో తగ్గకుండా, నియోజకవర్గానికి 1000 వాహనాలు కనీసం తగ్గకుండా భారీగా కదిలి వెళ్ళేటువంటి కార్యక్రమానికి వరంగల్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభ రైతుల విజయ సభగా, భవిష్యత్తులో రైతులు ఎదుర్కోనున్నటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మన కోసం మనం పెట్టుకునేటువంటి బహిరంగ సభగా మనం దీన్ని పరిగణించి భారీగా కదలాలని చెప్పి మీ అందరికీ సవినయంగా మీ ద్వారా జిల్లా ప్రజాధికారికి కనివిని ఎరగని రీతిలో నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో వరంగల్లో సభ రాహుల్ గాంధీ గారి సభ జరగబోతుంది. ఈరోజు వరంగల్ సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, గతంలో ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. అనేక ఇబ్బందులు పాలవుతున్నారు ప్రజలందరూ కూడా. ఆ వేదిక ద్వారా ఈ 2 ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతారని సభాముఖంగా తెలుపుతా ఉన్నాం. राज्य को नशा मुक्त रखने के उद्देश्य से कुक्कटपल्ली पुलिस ने नशा विरोधी जागरूकता कार्यक्रम शुरू किया है। कॉर्पोरेट कॉलेजों में आयोजित कार्यक्रम में फिल्मी सितारे मुख्य अतिथि थे। इस अवसर पर अभिनेता लक्ष्मण मीसाला,
कोरियोग्राफर सुचित्रा चंद्र बोस, कुकटपल्ली के एसीपी चंद्रशेखर और कॉलेज के प्राचार्य मौजूद थे। एसीपी चंद्रशेखर ने कहा कि राज्य सरकार के निर्देश अनुसार छात्रों को नशीले पदार्थों के बारे में शिक्षित करने और उन्हें खत्म करने के लिए कदम उठाए जा रहे हैं। इसके बाद उन्होंने नशीले दवाओं के खिलाफ हस्ताक्षर अभियान चलाया। सक्कवि रचनले संस्कृत नगा बहुल मेडलु कावु भवनालु कावया सत्पुरुषुल गोष्ठी संस्कृतियना पगलु काने कावु पలుకు బడులు కావు సత్కళా రూపాలే సంస్కృతియనా వ్యసన మసలే కాదు విర్రవీగుడు కాదు సత్పురుషుల గోష్ఠి సంస్కృతియనా। అందులో భాగంగా ఈరోజు కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులకు ఈరోజు ఈ యొక్క డ్రగ్ అబ్యూస్ మీద అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఇందులో భాగంగా దాదాపు ఒక 500 స్టూడెంట్స్, తర్వాత మన సైకాలజిస్టులు, తర్వాత ఎన్జిఓ ఆర్గనైజర్స్, వాలంటీర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది। ఈరోజు విద్యార్థులకు ఏంటంటే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఏంది, తర్వాత ఈ అంటే డ్రగ్ ఫ్రీ క్యాంపస్ ఎలా మనము చేయాలి, దానికి సంబంధించినటువంటి మన బాధ్యత ఏంది, ఇవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। తర్వాత ఈ డ్రగ్ అబ్యూస్ వలన ఏమేమి నష్టాలు ఉంటాయి, ఏమేమి పర్యవసానాలు ఉంటాయనేది ఈరోజు వాళ్ళందరికీ కూడా పిల్లలకు చక్కగా చెప్పడం జరిగింది। पूर्व गृह मंत्री इंदिरा रेड्डी का 22वीं पुण्यतिथि बडंगपेट में किया गया। नगर निगम टीआरएस पार्टी के अध्यक्ष रमीदी रेड्डी ने पुण्यतिथि की अध्यक्षता की। पूर्व गृह मंत्री इंदिरा रेड्डी का 22वीं पुण्यतिथि बडंगपेट में किया गया। बडंगपेट मेयर चिगुरिंटा परिजात नरसिम्हा रेड्डी और टीआरएस पार्टी के नगर सेवकों ने इस कार्यक्रम में भाग लिया और उनके चित्र पर फूल चढ़ाए और उन्हें श्रद्धांजलि अर्पित की। उन्होंने कहा कि इंदिरा रेड्डी एक सार्वजनिक नेता थे और उनकी सेवाएं अविस्मरणीय थी। इस कार्यक्रम में टीआरएस पार्टी के नेताओं और कार्यकर्ताओं ने भाग लिया। ఈరోజు గౌరవనీయులు మాజీ హోంశాఖ మాత్యులు ఇందిరారెడ్డి అన్న గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆయన అభిమానులుగా మేము ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, గౌరవ నాయకులందరికీ, మహిళలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా। ఒక నాయకుడు అనిపించుకోవాలంటే తను ఉన్నన్ని రోజులు పనిచేయడమే కాదు, తను చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెలలో గూడు కట్టుకొని ఉన్నటువంటి నాయకుడు అనిపిస్తాడు। మరి ఒకప్పుడు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెలంగాణ కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తిగా మనము గుర్తించాల్సిన అవసరం ఉంది। మరి ఆయన ఆశయాల మేరకు మరి ఆయన స్మృతిని గుర్తించుకుంటూ మరి తెలంగాణని సాధించుకున్న తర్వాత కూడా మరి మనందరం కూడా ఐక్యతతోటి ఈరోజు గౌరవనీయులు ఇందిరారెడ్డి అన్న ఆశయాలు ఏమైనా ఉన్నాయంటే వాటిని నెరవేర్చడానికి కంకణం కట్టుకొని ఉన్నటువంటి సబితమ్మ గారు ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే। 22వ వర్ధంతి అన్నగారి నిజంగా ఎంతో బాధ ఉన్న ఈరోజు నిజంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి మన సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఎలాంటి కలలు కన్నారో ఈ తెలంగాణని మలిదేశ రెండవ దేశంలో తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిగా ఆయన ఒక ఆశయాలను ఈరోజు సబితమ్మ గారు ఎంతో గొప్పగా ప్రజల్లోకి తీసుకుపోయి అభివృద్ధి సాగిస్తున్నటువంటి ఈ జిల్లాలో అభివృద్ధి సాగిస్తున్నటువంటి సబితమ్మ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఆశయాలను ఆయన యొక్క ఉన్నటువంటి కోరుకున్నటువంటి విధానాన్ని మేము కూడా అందరం కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి మేమందరం కూడా ఆయన బాటలో నడుస్తూ సబితమ్మ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। జై హింద్, జై।
डीएमई रमेश रेड्डी ने कहा कि मेडिकल सीटों में कोई हेरफेर नहीं हुआ है। 693 प्रबंधन कोटे की सीटें हैं। डीएमई रमेश रेड्डी के अनुसार राज्य पुनर्वितरण के तहत 10 साल की अनारक्षित नीति है। फिर से राउंड काउंसलिंग में दूसरे राज्यों के 20 मेरिट छात्रों ने यहां सीट ब्लॉक कर दी। इनमें से 4 कॉलेज में नामांकित है। మనకైనా అది సో వాళ్ళది కంప్లీట్ ప్రాసెస్ అయిపోయి వాళ్ళు జాయినింగ్ కూడా అయిపోయాక మనం కౌన్సిలింగ్ చేయాలంటే పాసిబుల్ కాదు. ఎందుకంటే వీ హ్యావ్ టు డూ సిక్యూ కౌన్సిలింగ్ అండ్ ఎన్క్యూ కౌన్సిలింగ్. సో మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్, సిక్యూ కౌన్సిలింగ్ రెండు చేయాలి కనుక ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినాక చేయాలంటే పాసిబుల్ కాదు. అదర్వైజ్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గివ్ us another 2 weeks టైం. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయాక స్టేట్ కౌన్సిలింగ్ చేయడానికి ఇంకో 15 రోజులు టైం ఇస్తే దెన్ వీ విల్ బి ఏబుల్ టు డూ దట్ కౌన్సిలింగ్. And compared to all other states in the country, all of you are aware we have a peculiar system because we are sharing the seats with Andhra Pradesh. Andhra Pradesh కు మనకు స్టేట్ రీఆర్గనైజేషన్ ప్రకారం 10 సంవత్సరాల దాకా మనకు 15% అన్రిజర్వ్ సీట్ ఉంటుంది. సో పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మోర్ దెన్ 100 స్టూడెంట్స్ హ్యావ్ డిస్కంటిన్యూడ్ ఆఫ్టర్ మాపప్ రౌండ్. See, you are talking about 38 students. See, more than 100 and odd students have discontinued. The list we have put on the website. And we don't know why they have discontinued. వాళ్ళు ఆల్ ఇండియాకి వెళ్ళి డిస్కంటిన్యూ చేశారా, వాళ్ళు ఎన్టీఆర్లో జాయిన్ అవ్వడానికి డిస్కంటిన్యూ చేశారా, లేకపోతే వాళ్ళకి మంచి సబ్జెక్ట్ ఎంక్యూలో చేసినా సరే దీన్ని మొగ్గులనే దించివేయడం కోసమే మా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ప్రొయాక్టివ్గా ఈ విషయాన్ని బయటకు తీసుకువెళ్ళి ఐడెంటిఫై చేసి కంప్లైంట్ చేయడంలో అర్జెంట్ జరిగింది. దీని వెనక ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి, పనిష్ చేయడానికి. బట్ ఇంతవరకు కూడా ఒక్క సీటు కూడా అన్యాయంగా ఎవరికి మేనేజ్మెంట్ కోటకు పెట్టడం కానీ దాని వాళ్ళు అమ్ముకోవడం కానీ జరగలేదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొయాక్టివ్ నేచర్తో ఇది బయటికి రావడం జరిగింది. అండ్ రాబోయే రోజుల్లో దీని వెనక ఎవరున్నారో ఏంటనేది తప్పకుండా బయటకు వస్తుంది. అండ్ ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది. మిగిలిన రాష్ట్రాల్లో జరిగేవి ఏమవుతుందో ఎప్పుడు మనం పేపర్లో వినలేదు. బట్ తెలంగాణ రాష్ట్రం ఒక యాక్ట్ తీసుకుంది కాబట్టి ఈ రోజు బయటకు వచ్చింది. पुजारियों ने कुकटपल्ली राम मंदिर के पूर्ण निर्माण समारोह का संचालन किया। उसी के अंतर्गत सीताराम का अभिषेक अत्यंत भव्य तरीके से किया गया। उसी के अंतर्गत सीताराम का अभिषेक अत्यंत भव्य तरीके से किया गया। इस कार्यक्रम में बड़ी संख्या में भक्तों ने भाग लिया और भगवान का अभिषेक किया। हैदराबाद के अत्तापुर में एक कार शेड में आग लग गई। लोकप्रिय यूटोपिया की कार शेड में बड़े पैमाने पर आग लग गई। दुर्घटना के तुरंत बाद दमकल की 3 गाड़ियों ने आग पर काबू पाया। कर्मचारियों ने कहा कि मर्सिडीज बेंज, BMW और ऑडी जैसे मूल्यवान कार जल गई। दमकल अधिकारियों ने बताया कि अब तक 15 महंगी कारें जल चुकी है। घटना को लेकर मामला दर्ज कर चुकी पुलिस मामले की जांच कर रही है कि हादसा कैसे हुआ। రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్గూడ సెక్టార్లో జనప్రియ యూటోపియా వెనుక ఉన్న 2 కార్ సర్వీస్ సెంటర్స్, మల్టీమ్యాక్స్ కార్ సర్వీస్ సెంటర్ ఒకటి, బర్లియన్ ఒకటి, 2 కార్ సర్వీస్ సెంటర్స్లో కార్ షెడ్లో ఉన్న కార్ల వెనుక ఆ టైంలో సాయంత్రం పూట దాంట్లో షెడ్లో వర్కర్స్ అందరూ రంజాన్ కావడంతో ఉపవాస దీక్ష వదలడానికి వెళ్ళారు. ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చిన్న మంటలు చెలరేగి అవి కాస్త కార్లు ఏవైతే ఉన్నాయో అక్కడ షెడ్లో ఉన్న కార్లకు అంటుకోవడం వల్ల ఈ వేసవికాలం కావడంతో మంటలు ఎక్కువగా బాగా విజృంభించి చాలా కార్లు ధ్వంసం కావడం జరిగింది. మల్టీమ్యాక్స్ వెనక సైడ్ ఉన్న కార్ షెడ్లో కూడా ఒక 50-100 కార్లు ఉంటాయి. ఈ కార్ల దీంట్లో ఉన్న వర్కర్స్ వెంటనే స్పందించి స్థానికులు, పెద్ద మనుషులు వీళ్ళందరూ కనిపెట్టి చిన్న మంటలు ఉన్నప్పుడే వీళ్ళందరూ కార్లు, ప్లాస్టిక్ దానికి సంబంధించినవన్నీ పక్కకు జరపడం వల్ల ఎక్కువ కార్లు ధ్వంసం కాకుండా ఆపగలిగారు. వెంటనే మాకు ఇన్ఫామ్ చేయడంతో మేము మా పోలీస్ సిబ్బంది అందరం ఇక్కడికి వచ్చి ఫైర్ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. 2 ఫైర్ ఇంజన్స్ని తీసుకొచ్చి మంటలు ఆపినాము. ఈ మంటలలో ఒక 5-6 కార్లు ధ్వంసమైనాయండి. దాంట్లో బెంజ్ ఒకటి ఉంది, BMW ఒకటి ఉంది, ఇన్నోవా క్రిస్టా ఉంది. అట్లా చిన్న చిన్న కార్లు ఉన్నాయి. చిన్న కార్లు చాలా ధ్వంసమైనాయి. ఇంకా పెద్ద మంటలు చెలరేయకుండా ఫైర్ ఇంజన్ వాళ్ళు తొందరగా ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పడంతో చాలా ప్రమాదం తప్పింది. ఎలాంటి మనుషులకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు, ఎవరు ఇంజూర్డ్ కాలేదండి. ఓన్లీ కార్లు ఒకటి ధ్వంసమైనాయి. అది ఇంకా దాంట్లో దేనివల్ల మంటలు వచ్చినాయి ఏంటి అనేది కూడా మేము దర్యాప్తు చేస్తాం.
हैदराबाद के पुराने शहर में एक शख्स ने संतोष नगर में फ्लाईओवर से कूदने की धमकी दी। शराब के नशे में धुत एक व्यक्ति अपने आसपास के लोगों को आत्महत्या करने के लिए धमकाया। इसी दौरान स्थानीय लोगों ने नशे में धुत युवक को देखा और उसे पुलिस के हवाले कर दिया। यादाद्री में यूथ जेएसी के तत्वावधान में धरना जारी है। इस संदर्भ में आइए हम अपने मंदिर की रक्षा करें के नारे के तहत पर्चे बांटे गए। इसमें मुख्य मांगे शामिल है। उन्होंने बेरोजगारों के लिए नौकरी, भक्तों के लिए बुनियादी ढांचा और भगवान के दर्शन और स्थानीय लोगों के लिए आजीविका की व्यवस्था करने की मांग की। मुख्यमंत्री केसीआर ने यादाद्री के विकास के हिस्से के रूप में अपने घरों और दुकानों को खोने वालों के साथ न्याय करने का वादा किया है, लेकिन अभी तक वे लाभार्थियों तक नहीं पहुंचे हैं। पहाड़ी क्षेत्र के बेरोजगार युवाओं के लिए रोजगार के अवसर गायब हो गए हैं। प्रदेश भर से आने वाले श्रद्धालुओं को समुचित सुविधाएं मिलने में दिक्कतों का सामना करना पड़ रहा है। दूसरी ओर ऑटो कर्मचारी भी हड़ताल पर है, अपनी नौकरी खो रहे हैं क्योंकि ऑटो को पहाड़ी पर चढ़ने की अनुमति नहीं है। उन्होंने चेतावनी दी कि ऐसा ही चलता रहा तो भविष्य में आंदोलन तेज करने के लिए मजबूर होना पड़ेगा। ముఖ్యంగా స్థానికులకు దర్శనంతో పాటు వెహికల్ అనుమతి చేయాలని, రెండో డిమాండ్ వచ్చేసి స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, మూడో డిమాండ్ వచ్చేసి ఉపాధి 30-40 సంవత్సరాలుగా ఉపాధి పొందుతున్నటువంటి ఆటో డ్రైవర్లకి మళ్ళీ జీవనోపాధి కల్పించాలని, అలాగే భక్తులకు మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని, ప్రధానంగా ఐదో డిమాండ్ ఏంటంటే యాదాద్రి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అక్రమ ఆరోపణలు ఉన్నటువంటి ఈవో గారిని, అలాగే డి రామారావు గారి పైన కఠిన చర్యలు తీసుకొని వారిపైన సిబిఐ సిఐడి దర్యాప్తు కూడా చేయాలనే ఉద్దేశంతో మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు గత 20 రోజుల తర్వాత ఈరోజు ప్రజల దృష్టికి కరపత్రం ద్వారా తీసుకెళ్ళాము. రేపు కూడా యూత్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరూ దరఖాస్తులు చేసుకొని రేపు ఆలయ ఈవో గారికి దరఖాస్తులను అర్జీలు చేయడం జరుగుతుంది. కొండపైన ఎలాంటి కనీస వస్తువులు లేవు. వచ్చిన ప్రతి ఒక్కరు వాష్రూమ్ ఏడు ఉంది, వాటర్ ఏడు ఉంది, వాష్రూమ్ ఏడు వాటర్ ఈ విధంగా ఉంది. బస్సుల విషయంకి వస్తే ఒక్కొక్క బస్సులో 89 మంది ఎక్కిస్తారు. ఒక్క బస్సు తిరిగినా కూడా రేపు ప్రయాణికుల పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం 17 కోట్లు పెట్టి రడ్డు ప్రసాదం పులవర ప్రసాదం మిషన్ తీసుకొచ్చారు. దానిలో క్వాలిటీ చూస్తే మీరు మరొకసారి తినే ప్రసాదం మళ్ళీ ఇంకోసారి తినే పరిస్థితి కూడా లేదు. కొండకు వచ్చిన భక్తులకు గదులు లేవు, చెట్ల పూట పుట్టల పూట పడుకుంటున్నారు. ఈ విధమైన పరిస్థితి దేవస్థానం మరియు యాత్రలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఈఓ గారు మేల్కుంటారో లేకపోతే సీఎం గారు మేల్కుంటారో, ఆమెను పంపిస్తారో ఏం చేస్తారో చేసి స్థానికులు కొండపైన వాహనాలు అనుమతించాలి, ఆటోలు నడవాలి. ప్లస్ మాకు ఇంతకు ఎట్లా దర్శనం అదేవిధంగా దర్శనాలు ఉండాలి, భక్తులకు కనీస సౌకర్యాలు ఉండాలి. ఇది మేము ప్రధాన డిమాండ్ చేస్తాం. లేకపోతే గుట్టపైకి ఈఓ కారు కాదు ఒక ఎంప్లాయ్ బైక్ కూడా పోవాలని సందర్భం డిమాండ్ చేస్తాం. మా స్థానికులకు ఇక్కడ దేవుడు ఉందని చెప్పిన మాకు ఎలాంటి షరతులు లేకుండా ప్రతిరోజు మాకు దర్శనం కలిగించేదాకా గతంలాగానే దర్శనానికి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మూడోది భక్తుల వాహనాలు, స్థానికుల వాహనాలను తక్షణమే కొండపైకి అనుమతించాలని కోరుతా ఉన్నాము. ఇక్కడ పదవి విరమణ పొందినటువంటి ఈఓ గీతారెడ్డి విధుల్లో కొనసాగిస్తూ ఉంది. ఈమెను తక్షణమే బర్తరఫ్ చేసి విధుల నుంచి తొలగించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఏర్పాటు చేయాలని కోరుతాను. అంతేకాకుండా ఇక్కడ అన్ని అవినీతి అక్రమ కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది కాబట్టి దీన్ని సిబిఐతో విచారణ జరిపించి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతాం.